శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి 6వ తేదీ శుక్రవారం అర్ధరాత్రి 1:11 నవగ్రహాలలో శుక్రుడు మకర రాశిలో నుంచి కుంభరాశిలోకి మారుతున్నాడు. శుక్రుడి కుంభ సంక్రమణం జరుగుతోంది. శుక్రుడి సంచారంలో మార్పు, శుక్రుడి ట్రాన్సిట్లో చేంజ్ జరుగుతోంది. అలా కుంభరాశిలోకి వచ్చినటువంటి శుక్రుడు మళ్ళీ మార్చి 2వ తేదీ మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే ఫిబ్రవరి 6వ తేదీ శుక్రవారం అర్ధరాత్రి 1:11 నుంచి మార్చి 1వ తేదీ వరకు శుక్రుడు కుంభరాశిలో ఉంటాడు. ఈ శుక్రుడి కుంభ సంక్రమణం అనేది ద్వాదశ రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుంది. ఏ రాశులకి శుక్రుడి కుంభ సంక్రమణం అనుకూల ఫలితాలు కలిగిస్తుందో, ఏ రాశులకి శుక్రుడి కుంభ సంక్రమణం వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుందో, శుక్రుడి కుంభ సంక్రమణం పూర్తిగా అనుకూలించాలంటే, వ్యతిరేక ఫలితాలు తొలగిపోవాలంటే, అనుకూల ఫలితాలు రెట్టింపు కావాలంటే ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రధానంగా ఫిబ్రవరి 6 శుక్రవారం అర్ధరాత్రి 1:11 శుక్రుడు కుంభరాశిలోకి ప్రవేశించగానే తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి శుక్రుడి కుంభ సంక్రమణం వల్ల వచ్చేటటువంటి ఫలితాలు పరిశీలించినట్లయితే మీనరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం. శుక్రుడి సంచారంలో మార్పు జరిగిన కుంభరాశి మీనరాశికి 12వ రాశి అయ్యింది. అంటే వ్యయస్థానములో మీనరాశికి శుక్రుడి కుంభ సంక్రమణం జరిగింది. కాబట్టి వ్యయంలో శుక్రుడు మీనరాశి వాళ్ళకి యోగించడు. ఏ ఆస్పెక్టుల్లో యోగించడు? ఎటువంటి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు? ఆ వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడటానికి మీనరాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ విషయాన్ని మనం పరిశీలిస్తే శుక్రుడు మీనరాశి వాళ్ళకి వ్యయస్థానంలోకి ప్రవేశించగానే మీనరాశి వాళ్ళ శరీరానికి గాయాలు తగిలే అవకాశం ఉంది, దెబ్బలు తగిలే అవకాశం ఉంది. కాబట్టి మీనరాశి వాళ్ళు ప్రయాణాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. బండి మీద వెళుతున్నా, కారులో వెళ్తున్నా ప్రయాణాల పరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు మీనరాశి వాళ్ళు తీసుకోవాలి. లేకపోతే కింద పడటం, దెబ్బలు తగలటం, గాయాలు అవ్వటం జరిగే సూచనలు ఉన్నాయి. ప్రయాణాల్లో భద్రతతో, రక్షణతో ప్రయాణం చేస్తే ఈ ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. అలాగే వాహనాల మీద ప్రయాణం చేసేటప్పుడు తప్పకుండా దుర్గాదేవిని, ఆంజనేయ స్వామిని స్మరించుకుంటూ వాహనాల మీద ప్రయాణం చేయండి. అప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అలాగే కొంతమంది బైక్ రేసుల్లో పాల్గొంటారు, కార్ రేసుల్లో పాల్గొంటారు. అటువంటి రేసుల్లో మీనరాశి వాళ్ళు పాల్గొనకండి. ఎందుకంటే బైక్ రేసులు, కార్ రేసులు ఇలాంటి వాటిలోకి వెళితే మాత్రం తప్పకుండా మీకు ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. 12వ ఇంట్లో శుక్రుడు కింద పడి పెద్ద గాయమయ్యేలాగా చేస్తాడు. అటువంటి రేసులకి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే యంత్రాల మీద పనిచేసేటటువంటి ఉద్యోగులు కూడా అప్రమత్తంగా ఉండాలి. అంటే మిషనరీ సామాగ్రి, మిషన్స్ మీద పనిచేసేటటువంటి కార్మికులు కానీ, పనివాళ్ళు కానీ యంత్రాల దగ్గర పనిచేసేటప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉంటూ యంత్రాల దగ్గర పనిచేసుకోండి. అప్పుడు వ్యయస్థానంలో శుక్రుడు ఎటువంటి వ్యతిరేక ఫలితాలను కలిగించడు. అలాగే ఒక్కొక్కసారి కారణం తెలియని మనోవేదన కూడా మీనరాశి వాళ్ళకు ఉంటుంది. ఆ మనోవేదన పక్కన పెట్టండి, మనస్సును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి. అంతేకాకుండా ఎందుకో తెలియని ఒక ఆరాటం ఎప్పుడూ వెంటాడుతూ ఉంటుంది. ఏదో చెయ్యాలి, ఏదో సాధించాలనే ఆరాటం ఉంటుంది. దాన్ని ప్రణాళికాబద్ధంగా మార్చలేక బాధపడుతూ ఉంటారు. బాధపడాల్సిన అవసరం లేదు. అతి త్వరలోనే మీ మనసులో ఉన్నటువంటి ఆరాటాన్ని ప్రణాళికాబద్ధంగా మార్చగలుగుతారు. కాబట్టి మనస్సు ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అలాగే ఏ కార్యక్రమం అయినా సరే ప్రారంభించినప్పుడు ఆ పనిని మధ్యలో వదిలిపెట్టకండి. ఎందుకంటే 12వ స్థానంలో శుక్రుడి సంచారం ఉన్నప్పుడు శుక్రుడు ఏం చేస్తాడంటే ఒక పని ప్రారంభించాక దాన్ని మధ్యలో వదిలిపెట్టి ఇంకో పనిలోకి వెళ్ళాలనే ఆలోచన కలిగింపజేస్తాడు. కాబట్టి మీన రాశి వాళ్ళు ఏం చేయాలంటే ఒక పని ప్రారంభించినప్పుడు, ఒక కార్యక్రమం ప్రారంభించినప్పుడు ఎన్ని ఆటంకాలు, అవరోధాలు ఎదురైనా కూడా మనోధైర్యంతో, దృఢ సంకల్పంతో ఆ పనిని పూర్తి చేయండి. ఆ తర్వాతే 2వ పనిలోకి వెళ్ళండి. అప్పుడు వ్యయంలో శుక్రుడు ఇచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవచ్చు. ఏ పని చేసినా మొక్కుబడిగా చేయకండి, అంకిత భావంతో చేయండి. ఎందుకంటే 12వ ఇంట్లో శుక్రుడు ఉంటే పని మొక్కుబడిగా చేస్తారు.
దానివల్ల సంపూర్ణ ఫలితం రాదు. అలా కాకుండా మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో, ఎటువంటి ఆందోళన లేకుండా మీరు పనిని 100% నిజాయితీగా కష్టపడి చేస్తే మాత్రం ఆ పని మీకు అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి మీనరాశి వాళ్ళందరూ వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు పాటిస్తూ, యంత్రాల దగ్గర పనిచేసేటప్పుడు జాగ్రత్తలు పాటిస్తూ, ఏ పని ప్రారంభించినా మొక్కుబడిగా కాకుండా సంపూర్ణంగా డెడికేషన్తో ఆ పని చేస్తూ మానసిక ఆందోళన పక్కన పెడితే వ్యయంలో శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఫిబ్రవరి 6వ తేదీ శుక్రవారం అర్ధరాత్రి 1:11 కుంభరాశిలోకి ప్రవేశించిన శుక్రుడు మార్చి 1వ తేదీ వరకు కుంభరాశిలోనే ఉంటాడు. కాబట్టి ఇలా కుంభరాశిలో ఉండే శుక్రుడు 12 రాశులలో కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు, కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు ఇస్తాడు. కాబట్టి అనుకూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు పెంపొందింపజేసుకోవటానికి, ప్రతికూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు ప్రతికూల ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ఆ పరిహారాలు చేసుకుంటే శుక్రుడు వ్యతిరేక ఫలితాలు పోగొడతాడు, అనుకూల ఫలితాలు కలిగింపజేస్తాడు. శుక్రుడి అనుగ్రహం రావాలంటే జ్యోతిష శాస్త్ర పరంగా శుక్రుడికి ప్రీతిపాత్రమైనవి అలసందలు, అంటే బొబ్బర్లు. కాబట్టి ఫిబ్రవరి 6వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ మధ్యలో వచ్చే శుక్రవారాలు 12 రాశుల వాళ్ళు వీలైనప్పుడల్లా నానబెట్టిన అలసందలు గోమాతకు తినిపించాలి. అలాగే శుక్రవారాలు వీలైనప్పుడల్లా 1.25 kg అలసందలు తెలుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఎక్కడైనా శుక్రవారం మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో కానీ, ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య ప్రాంతంలో కానీ బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలా దానం ఇస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఫిబ్రవరి 6వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ మధ్యలో వచ్చే ఏదో ఒక్క శుక్రవారం మాత్రం ఒక శక్తివంతమైన శుక్రదానాన్ని 12 రాశుల వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వండి. ఆ దానం ఏంటంటే ఒక అరటి ఆకు తీసుకొని ఆ అరటి ఆకులో 1 kg బియ్యము, తెల్లటి వస్త్రాలు, కుంకుమ పువ్వు ప్యాకెట్టు, పన్నీరు సీసా ఉంచి ఎవరైనా బ్రాహ్మణుడికి మధ్యాహ్న సమయంలో దానం ఇవ్వండి. ఇది శక్తివంతమైన శుక్రదానం. దీనివల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే శుక్రవారం వీలైనప్పుడు ఈ సమయంలో 12 రాశుల వాళ్ళు ఒక్కసారైనా ఉపవాసం ఉండండి. శుక్రవారం ఉపవాసం ఉండి రాత్రికి కేవలం పాలతో చేసిన పాయసాన్ని మాత్రమే ఆహారంగా స్వీకరించండి. దీన్ని శుక్ర ప్రీతికరమైన ఉపవాసం అంటారు. దీనివల్ల కూడా శుక్రుడు వ్యతిరేక ఫలితాలు ఇచ్చే రాశులకు వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి, అనుకూల ఫలితాలు ఇచ్చే రాశులకు అనుకూల ఫలితాలు రెట్టింపు అవుతాయి. అదేవిధంగా శుక్రుడికి అధిష్టాన దైవం రాజరాజేశ్వరి దేవి, అంటే లలితా పరమేశ్వరి దేవి. కాబట్టి ఫిబ్రవరి 6 నుంచి మార్చి 1 మధ్యలో వచ్చే శుక్రవారాల్లో మీకు వీలైన శుక్రవారం లలితా సహస్రనామ స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయండి. లలితా సహస్రనామం వింటేనే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే రాజరాజేశ్వరి అష్టకం అని ఒక ప్రత్యేకమైనటువంటి అష్టకం ఉంటుంది. ఆ రాజరాజేశ్వరి అష్టకాన్ని చదివినా విన్నా కూడా శుక్రుడు సంపూర్ణంగా యోగిస్తాడు. అయితే స్తోత్రాలు చదవటం వినటం ఇవి వీలు కాని వాళ్ళు శ్రీమాత్రే నమః, ఓం శ్రీ రాజమాతంగ్యై నమః, ఈ 2 మంత్రాలు మాత్రం ఫిబ్రవరి 6 నుంచి మార్చి 1 మధ్యలో వచ్చే శుక్రవారాలు వీలైనన్ని సార్లు చదువుకోండి. కనీసం 21 సార్లు చదువుకున్నా కూడా శుక్రుడి సంపూర్ణమైన అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు. వీలైతే శుక్రవారం పూట అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించండి. ఇలా వెలిగించడం ద్వారా కూడా శుక్రుడిని సులభంగా ప్రసన్నం చేసుకొని సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి శుక్రుడి కుంభ సంక్రమణం విశేషంగా యోగించాలంటే 12 రాశుల వాళ్ళు ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటించండి. శుక్రుడి యొక్క సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా గ్రహాల సంచారంలో వచ్చే మార్పు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాల సంచారంలో వచ్చే మార్పు మీ రాశికి అనుకూల ఫలితాలు ఇస్తుందో ప్రతికూల ఫలితాలు ఇస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అనుకూల ఫలితాలు ఇస్తుంటే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, ప్రతికూల ఫలితాలు ఇస్తుంటే ప్రతికూల ఫలితాలు తగ్గించుకోవటానికి ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.